ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం నుండి ఈ అధ్యాయం చివరి వరకు అంటే 17వ వచనం వరకు. 12వ వచనాన్ని చదివితే, ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళంను బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును అని వాడితో చెప్పినని చదువుతాం. యోహాను అంటే బాప్తిస్మిచ్చే యోహాను యేసుప్రభుని గురించి అక్కడ వారికి పరిచయం చేస్తూ చెప్తూ ఉన్నాడు. ఈయన గోధుమలను ఎలా భద్రం చేస్తాడో పొట్టును కూడా అలాగే కాల్చేస్తాడు అని. అంటే ఈయనే లోకరక్షకుడు, ఈయనే తీర్పు తీర్చేవాడు కూడా అని వివరిస్తూ ఉన్నాడు. దీనికి ముందు యేసుప్రభుని గురించి బాప్తిస్మిచ్చే యోహాను అక్కడ వారితో చెప్పిన విషయం ఏంటంటే, నా వెనుక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్మిచ్చేవాడని చెప్పి యేసుప్రభుని లోకానికి దేవునిగా పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎలాగంటే, ఎవరి మీదైనా ఆత్మ కుమ్మరించబడాలి అంటే అది దేవుడు చేయవలసిన పనే కానీ మానవులు ఎవరూ చేయలేరు. ఈ విషయం అక్కడ వారందరికీ తెలుసు. అందుకే రాబోతున్నవాడు దేవుడేనని వారికి స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. రక్షించబడకపోతే తీర్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే సత్యాన్ని గ్రహింపచేస్తా ఉన్నాడు. మరి మనం కూడా ఈ విషయాన్ని గ్రహించాలి. రక్షించబడకపోతే మనం దేవుని కనికరం బదులు ఆయన ఉగ్రతను రుచి చూడాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఆయన ఉగ్రత అంతా యేసుప్రభు వారి మీద పడి ఆయనే శ్రమ పొందారు. ఈ విషయాన్ని విశ్వసించని వారందరూ ఆ ఉగ్రతను తమ మీదనే ఉంచుకుంటున్నారు. అందుకే అన్నాను, రక్షించబడకపోతే ఆయన ఉగ్రతను రుచి చూడాలి అని. మరి ఎప్పుడు రక్షించబడాలి అనే ప్రశ్న ఉంటుంది కదా చాలామందికి. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని. మరి మీరు దేని కొరకు వెయిట్ చేస్తున్నారో ఆలోచించాలి. ఇక 13వ వచనం నుండి 15వ వచనం వరకు చదివితే, ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింప చూచెను. కానీ యేసు, ఇప్పటికి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరమిచ్చెను గనుక అతడు అలాగూ కానిచ్చెను అని రాయబడి ఉంటుంది. చాలామంది అనుకుంటారు, యేసుప్రభు వారు ఏం పాపం చేయలేదు కదా, ఎందుకు బాప్తిసం తీసుకోవాల్సి వచ్చింది, పోనీ ఆయనకే మారుమనసు కూడా అక్కర్లేదు కదా, ఆయన ఎందుకు బాప్తిసం పొందుకోవాలి అని. ఇక్కడ కొంచెం మనం పాత నిబంధన గురించి ఆలోచిస్తే అర్థమవుతుంది. మొదటగా బాప్తిస్మిచ్చే యోహాను గురించి చూద్దాం. బాప్తిస్మిచ్చే యోహాను లేవి క్రమంలో ఉన్న యాజకుడు. మనకు తెలుసు అతని తండ్రి దేవాలయంలో యాజక ధర్మం నిర్వర్తిస్తున్నవాడని, అతని తల్లి అహరోను కుమార్తెల్లో ఒకటి అని లూకా సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో బాప్తిస్మిచ్చే యోహాను కూడా నెక్స్ట్ యాజకుడే. అయితే అతను దేవాలయంలో కాకుండా బయట పరిచర్య చేస్తున్నాడు. ఎందుకంటే అతడు యేసుప్రభుకి మార్గం సరళం చేయడానికి వచ్చారు కాబట్టి. యేసుప్రభు ఏమో మనల్ని దేవాలయాలుగా మార్చడానికి వచ్చారు కాబట్టి. సో దేవాలయ క్రమం మార్చబడుతుంది అనే సంగతి ఇక్కడ మత్తయి స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. అందుకే అతని గురించి ప్రత్యేకంగా యూదయ అరణ్యంలో ప్రకటించుచుండెను అని ఈ అధ్యాయం మొదట్లో చూస్తాం. బాప్తిస్మిచ్చే యోహాను గురించి మనకి ఇంట్రడక్షన్ ఇస్తూ ఈ మాటను రాస్తూ ఉన్నాడు మత్తయి. బాప్తిస్మిచ్చే యోహాను యాజకుడిగా మందిరంలో ఉండవలసిన వాడు, కానీ బయట ప్రకటిస్తున్నాడు అని చెప్పటంలోనే మత్తయి క్లారిటీ ఇస్తున్నాడు, ఇక్కడ ఒక మార్పు జరిగింది అని. ఇక యేసుక్రీస్తు ప్రభువారి విషయానికి వస్తే, పాత నిబంధనలో యాజకుల పరిచర్య కరెక్ట్గా 30 సంవత్సరాలకు మొదలవుతుంది. అది మన సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనంలో 23వ వచనంలో కూడా చూడొచ్చు. యేసుప్రభు వారు కూడా తన 30వ ఏట పరిచర్య మొదలుపెట్టినట్లుగా సువార్తికులు రాస్తూ ఉన్నారు. ఇంకొక విషయానికి వస్తే, నిర్గమకాండం 29-30 అధ్యాయాలు చూస్తే అక్కడ ప్రధాన యాజకుడు ముందు నీళ్లతో స్నానం చేసిన తర్వాత వస్త్రాలు ధరించుకుని నూనెను తల మీద పోసి అభిషేకించబడిన తర్వాత వారు పరిచర్య మొదలుపెట్టేవారు. అహరోను ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠించబడినప్పుడు ఈ పనంతా, అహరోనును ప్రతిష్ఠించే పని అంతా మోషే చేశాడు. కానీ మీకు అనుమానం రావచ్చు, మరి మోషే యాజకుడు కాదు కదా అని. అతను యాజకుడు ప్లస్ నాయకుడు కూడా. కీర్తన 99:6వ వచనం చదివితే, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి అని చదువుతాం. మోషే లేవీయుడే. అలాగే ఇక్కడ పుట్టుకతో యాజకుడైన యోహాను కూడా యేసుక్రీస్తును ప్రధాన యాజకునిగా ప్రతిష్ఠిస్తున్నారు బాప్తిస్మం ద్వారా. నీళ్లలో నుండి బయటకు రాగానే ఆత్మ పావురం వలె ఆయన మీదకు దిగి వచ్చెను అని రాయబడింది. పాత నిబంధనలో నూనెను క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మతో పోలుస్తారు కదా. అక్కడ నూనెతో అభిషేకించబడినట్లే ఇక్కడ పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డారు యేసుప్రభు వారు. ఈ విషయాన్ని అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 36-38 వచనాల్లో చదవచ్చు. ఈ క్రమంలో వెళ్ళాలి కాబట్టే యేసుప్రభు వారు బాప్తిసం పొందవలసి వచ్చింది. ఇంకా ఆయన అంటారు, నీతి యావత్తు ఇలాగూ జరగనిమ్ము అని. మనందరికీ తెలుసు దేవుని మాటే నీతి, దానికి వేరుగా ఏ నీతి లేదు అని.
కాబట్టి యేసుప్రభు వారిని తన పరిచయ నిమిత్తమై అభిషేకించడానికి యోహాను పంపబడ్డాడు. యోహానుతో ఆ లేవి క్రమం ఆగిపోయి యేసుప్రభు వారితో మెల్కీసెదకు క్రమం మొదలైంది. ఈయనే ప్రథమంగా ఆ క్రమంలో వచ్చిన యాజకుడు, మన ప్రధాన యాజకుడు. ఎందుకంటే మరి శ్రేష్టమైన నిబంధన అని క్రొత్త నిబంధన గురించి పేర్కొనబడింది కదా హెబ్రీలకు రాసిన పత్రికలో. అలా లేవి క్రమం కన్నా మరి శ్రేష్టమైన క్రమం మెల్కీసెదకు క్రమం. మరి శ్రేష్టమైన నిబంధనకు శ్రేష్టమైన యాజకుడు ఉండవలసిందే కదా. ఇక్కడ ఆయన రాజు, యాజకుడు. అందుకే మనల్ని కూడా రాజులైన యాజక సమూహంగా దేవుడు చూస్తూ ఉన్నాడని పేతురు తన మొదటి పత్రికలో రాస్తూ ఉన్నాడు. లేవి క్రమంలో లేవీలు మాత్రమే యాజకులు కావచ్చు, కానీ మెల్కీసెదకు క్రమంలో అందరికీ అవకాశం దొరికింది. అందుకే యేసుప్రభు అందరికీ దేవుడిని వాక్యం సెలవిస్తూ ఉంది. లేవి క్రమంలో యోహానే చివరి యాజకుడు. ఈ విషయాన్ని ప్రభువే లూకాసు వార్త 16:16-17 వచనాల్లో చెప్తారు. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండిరి, అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుచున్నది అని. అలా యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలీల యొక్క ప్రతినిధిగా వారు ఏదైతే నెరవేర్చలేకపోయారో దానంతటినీ యేసుక్రీస్తు నెరవేర్చి వారినే కాదు అందరినీ ప్రతి శాపం నుండి, పాపం నుండి విడిపించారు. దేవుడు చాలా క్రమాన్ని ఇష్టపడేవారు. అందుకే ప్రతిదీ చాలా క్రమంగా ఆయన మాటల్లో అక్షరమైన పొల్లైన తప్పిపోకుండా నెరవేర్చుకుంటూ వచ్చారు. అంతటి ఉత్తముడు, ఉన్నతమైన వాడు మన దేవుడు కాగలగటం నిజంగా మన ధన్యతే. యేసుక్రీస్తు బాప్తిసం పొందుకునేటప్పుడు ఆత్మలో అభిషేకించబడటమే కాదు, తండ్రి స్వరం కూడా వినిపిస్తుంది అక్కడ, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. ఎందుకంటే యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అని యెషయా 53:10 రాయబడి ఉంటుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరి వలన దేవుని ఉద్దేశం సఫలమవుతుందో వారిని చూసి ఆయన చాలా ఆనందించే దేవుడు. వారిని గురించి కూడా ఇదే మాట పలుకుతారు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని. మరి మనల్ని గురించి దేవుడు ఆనందిస్తున్నాడో లేదో మనల్ని మనమే పరీక్షించుకోవాలి. అసలు మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? అందరి ఎడల ఆయనకున్న ప్రధానమైన ఉద్దేశం అయితే అందరూ మారుమనసు పొంది రక్షించబడటమే. ఎందుకంటే ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం ఆయనకైతే ఇష్టం లేదు. ఆ తర్వాత ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది. అది కనుక్కునే ఓపిక, తీరిక మన దగ్గర ఉండాలి. గంటలు గంటలు కూర్చుని కనుక్కోకపోయినా రోజు అదే విషయాన్ని ప్రభు దగ్గర వేడుకుంటే ఆయన రోజు అడుగుతున్నారనైనా ఆయన కనికరబడి చెప్పే అవకాశం ఉంది కదా. అసలుకు దేవునికి మన పట్ల కలిగిన ఉద్దేశం ఏంటో తెలిస్తే మనకే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఈ జీవితం సఫలమైపోయినట్లే అనిపిస్తుంది. ఇలా యేసుప్రభు వారు తన పరిచర్యను మొదలుపెట్టారు. దీనంతటిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఏదైనా చెప్తే దానిలో మార్పులు ఉండవు. మనల్ని మనసు మార్చుకోమని చెప్తే మనమే మార్చుకోవాలి, కానీ మనం ఆయన అడగకూడదు, ప్రభువా ఈ విషయంలో నువ్వు నీ మనసు మార్చుకో అని. ఎందుకంటే ఆయన మార్పు లేని వాడనని చెప్పుకున్నాడు. అంతేకాదు, ఆయన మాట వేరు, ఆయన నీతి వేరు కాదు. ఆయన మాటే నీతి. ఆయన మాట ప్రకారం బ్రతికిన వారే నీతిమంతులు. ఈ విశ్వం అంతా ఆయన క్రమములో నడిపించబడుతుంది. ఒక్క మన జీవితాలే ఎప్పుడూ ఆయన క్రమానికి వేరుగా ఉంటాయి. ఇప్పటికైనా దైవజ్ఞానం పొందుకుని ఆయన క్రమంలో నడుచుకుంటే దేవునికి ఏదో లాభమని కాదు, అది మనకు క్షేమం. ఈ విషయం అర్థమైతే దేవుని విషయాలను లైట్గా తీసుకోం. మనం ఇప్పటికైనా ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎన్నో ఊర్లలో చిక్కుకోక మునిపే తేరుకుని దేవుని క్రమంలో నడవాలి అని. ప్రార్థన చేసుకుందామా? మా తండ్రిని దేవా, నీ రాజ్యంలో అక్రమార్కులకు తావు లేదన్న సంగతిని గ్రహించాం. మీ ముందుకొస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో మేము ఆర్డర్లో ఉండడానికి మాకు సహాయం చేయండి. మీ మార్గాలలో నుండి తప్పిపోకుండా, సత్యం నుండి తొలగిపోకుండా కాపాడండి. ఈ రోజంతటినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. ఏ పాపంలో పడకుండా దుష్టు నుంచి తప్పించమని బ్రతిమాలుతున్నాం. పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరలా తిరిగి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నుండి చేసే ధ్యానంతో కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.